అందరికీ నమస్కారం. 2024 జనవరి నెలలో మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారికి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 100% జరగబోయేది ఇదే. ఊహించని ఫలితాలు, మీ జీవితంలో ఆశ్చర్యకర సంఘటనలు, జరగబోయే మార్పులు కీలకంగా ఉండబోతున్నాయి. మరి తులారాశి వారికి 2024వ సంవత్సరం జనవరి నెలలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన వీడియోలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునేటటువంటి అందచందాలను కలిగి ఉండాలి అనుకుంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరులుగా ఉంటారు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు విపరీతంగా అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని నిరంతరం, అంటే ఏ దశలో అయినా సరే పోటీతత్వంతో తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. ఈ రాశి వారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బుల్ని పొదుపు చేయడం జరుగుతుంది. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం ఎక్కువగా జ్ఞానం ఉంటుంది. ముఖ్యంగా వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసొస్తుంది. దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు. ఎవరైనా తగులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే ఖచ్చితంగా వారి యొక్క సమస్యను విని పూర్తిగా న్యాయం చేస్తారు. ఈ తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తూ ఉంటారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి. వైరవర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు. వైరవర్గం ఒక్కటి కానంత వరకు కూడా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ తులారాశి వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త పడతారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా స్వజనుల అసమ్మతికి తగిన కారణాన్ని కనుగొనడంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసొస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెడతారు. ఎక్కువగా తులారాశి వారికి పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక అటువంటి తులారాశి వారి జీవితంలో 2024లోని జనవరి నెలలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏంటంటే, ఈ జనవరి నెల మొత్తం అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో మాట కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, ఇతరుల విషయాలలో జోక్యం కల్పించుకోకుండా ఉండడం మంచిది. ఇక ద్వితీయార్థంలో చూసుకుంటే గనుక వ్యక్తిగతంగా అలాగే ఉద్యోగపరంగా మీకు సంతృప్తినిస్తుంది. మీ పనిలో కొంత మార్పు లేదా ప్రమోషన్ ఉంటుంది. ఈ నెలలో స్వల్ప ప్రయాణం కూడా సూచించబడుతుంది. మీకు పని ఒత్తిడి తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఈ నెల అంతటా విజయం, సంతోషం మీ పక్కనే ఉంటాయి. ముఖ్యంగా జనవరి నెలంతా కూడా మీరు ఉత్సాహంతో, అలసట లేకుండా మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి జనవరి నెల చివరి వారంలో ఆశించిన ఫలితం దక్కుతుంది.
ఖచ్చితంగా జనవరి నెల ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఎందుకంటే పెట్టుబడుల ద్వారా మీ ఆదాయం, లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఇది మంచి నెలగా సూచించబడింది. ఒకవేళ మీరు ఒక వాహనం గాని, ఇల్లును గాని కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే మీరు దీనిపై పని చేయడం కూడా ప్రారంభించవచ్చు. మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడు ధనస్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా ఈ నెలంతా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరగడమే కాకుండా మీరు రావాల్సిన డబ్బులు గాని, వివాదాలు గాని, కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన డబ్బు గాని, ఆస్తి గాని ఈ నెలలో మీకు తిరిగి వస్తుంది. అయితే కుజుని సంచారం కారణంగా కొన్నిసార్లు అనవసరమైన విషయాలలో డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనవరి నెలలో కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీ పిల్లలు కోరుకున్న ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్ పొందుతారు. వారి యొక్క చదువు అలాగే పరీక్షల్లో కూడా బాగా రాణించగలుగుతారు. సోదరీ సోదరులతో గొడవలన్నీ సమసిపోయి కలిసిపోతారు. వారంతా కూడా మీ పట్ల తమ హృదయపూర్వక అభిమానాన్ని చూపిస్తారు. మీకు సాధ్యమైనంత వరకు వారికి సాయం చేయాలనే కోరికను కలిగి ఉంటారు. ఇంట్లో సాధారణ వాతావరణం ఆహ్లాదకరంగా సామరస్యంగా ఉంటుంది. దీంతో పాటుగా కుటుంబంలో ఎలాంటి తేడా, వివాదం ఉండదు. అందువల్ల మీరు ప్రశాంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో మంచి పురోగవృద్ధి ఉంటుంది. మీ వ్యాపారంలో స్వల్ప విస్తరణ ఉంటుంది. మీ భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ నెల ద్వితీయార్థం బాగా కలిసొస్తుంది. ఇక మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపార విషయంగా పెట్టుబడి కొరకు తగినంత డబ్బును సమయానికి అందుకునేలా చేసుకుంటారు. ఇక విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలపై ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్న ఫలితాల్ని సాధించడానికి కొన్ని ఆటంకాలు ఉన్నా పట్టుదల, శ్రమతో మీరు దానిని సాధిస్తారు. ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్న వారికి, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి ఖచ్చితంగా జనవరి నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల తులారాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి. అయితే ఆపదలో ఉన్నవారికి వీలైనంత వరకు సాయం చేయండి. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగలు ప్రసాదంగా, నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి. మీరు ప్రతిరోజు లేదంటే శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి. ఇక తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 1, 2 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం, శనివారం కలిసొచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులేవి తలపెట్టకపోవడమే మంచిది. ఇక ప్రతి మంగళవారం లేదంటే ప్రతిరోజు శని, ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శుభప్రదమైన మంగళవారం తిథి ఉన్న రోజున మీరు హనుమంతుడికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.